హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు రెసిపీ టమాటో ఎగ్ కర్రీ. ఈ రెసిపీ జలుబు చేసిన వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి, అలాగే నోరు చెడిపోయిన వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. కడుపు నిండుకు భోజనం చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీలో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని ఒట్టిమిరకాయలు బాగా దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం కలర్ వచ్చినాక పక్క తీసేసుకుందాం. టమోటాని ఇలా సగం సగం కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కడాయి మీద కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు 5 మినిట్స్ వేయించుకుందాం. 5 మినిట్స్ తర్వాత అటువైపు కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ని హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి స్లోలీ. ఇప్పుడు ఒకటిగా ఇలాగే కట్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇలాగ మొత్తం ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మేము ఫ్రై చేసుకున్న ఒట్టిమిరకాయలు అలాగే టమోటా మిక్సీ జార్లో వేసుకుందాం. ఒట్టిమిరకాయలు అలాగే మేము వేయించుకున్న టమోటాలు, తెల్లగడ్డ, మిరియాల పొడి, పసుపు, ఉప్పు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకున్నామండి. చూడండి, ఇలాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అది కొంచెం చిటపట్లు ఆడినాక కరివేపాకు వేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయినాక మేము ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా 1 మినిట్ ఫ్రై అయినాక కొంచెం వాటర్ వేసుకుందాం. ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మేము కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ ఇలాగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఎగ్స్ని ఇలా కొంచెం తిప్పేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ అలాగే మగ్గనిద్దాం. అంతేనండి, టమాటో ఎగ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.